మార్చ్ 2025లో జరగబోయే మార్చ్ 2025లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్ అభ్యర్థిగా ఉండాలి అని చెప్పి వేదిక మీద వేదిక ముందున్నటువంటి మిత్రులు మా జాక్టో సంఘ చైర్మన్ సదానంద్ గౌడ్ గారు, అన్న వేణుగోపాల్ గారు, చెన్నయ్య గారు, పర్వత్ రెడ్డి గారు, కృష్ణుడు సెక్రటరీ జనరల్ గారు, రాధాకృష్ణ స్వామి టీపీటీయు రాష్ట్ర అధ్యక్షులు, జయదేవ్ ఆదివాసీ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షులు, ఎయిడెడ్ గిల్డ్ మేడం గీతాంజలి గారు, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ గారు, బ్రిజేష్ గారు, మరో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, పిఆర్క్యూ మిత్రులు రామయ్య గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ బీసీటీఏ మిత్రులు నగేష్ యాదవ్ గారు, సత్యనారాయణ గౌడ్ గారు, అబ్దుల్లా గారు, వెంకటరెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, అబ్దుల్లా గారు, లక్ష్మణ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీపీటీ, అదేవిధంగా వేదిక ముందున్న ఉపాధ్యాయ మిత్రులు, స్నేహితులు, మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. మనకు మంచి కార్యక్రమం. నాకు మీరు ముందుండాలి, ఎమ్మెల్సీగా పోటీ చేయాలని చెప్పి నన్ను ముందుకు మీరు ఎందుకు రారు అని చెప్పి తీసుకొచ్చినటువంటి మా ఈ మిత్రులందరికీ, మరి వరంగల్ నుండి సోదరుడు కుమారస్వామి ఇంత అభిమానంతో పనిచేసి మీరు రావాలంటున్నప్పుడు నేను ఒక 15 days ఆలోచన చేసిన. ఈ అభిమానం చూసిన తర్వాత అప్పుడు ముందుకు రావడం, మీ అందరి ఆశీర్వాదంతో మరి చెప్పిండ్రు ఇప్పుడే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ. నేను ఒక 25 సంవత్సరాలు పిఆర్క్యూ సంఘంలో మండల శాఖ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసిన, 3 టర్ములు జిల్లా బాధ్యుడిగా పనిచేసిన, ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన. ఈ మిత్రులంతా ఈనాటి మిత్ర బృందం కాదు. తెలంగాణ ఉద్యమంలో టీటీజేఏసీ చైర్మన్ గా నన్ను ఆనాడే ఆశీర్వదించి అందరం కలిసి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి, ఆ తర్వాత 2013 మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మేమందరం తెలంగాణ టీచర్స్ జాక్ పక్షాన కొట్లాడినాం. కాబట్టి ఈ బృందం అంతా, ఈ సంఘాలంతా ఆ రోజు కూడా నా వెంటే ఉండి నన్ను గెలిపించడంలో పిఆర్టీతో పాటు ఈ సోదర సంఘ బాధ్యులందరూ కృషి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లా 6 సంవత్సరాలు మరి ఉపాధ్యాయ లోకం ఏ సమస్య పరిష్కారమైనా అది సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయ లోకానికి లాభం జరగాలని ఎమ్మెల్సీగా నా కొరకు అన్ని సంఘాలు కష్టపడ్డారు. మా మిత్రులందరికీ సహాయం జరగాలి అని చెప్పి కౌన్సిల్లో అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఆ టైంలో ఉపాధ్యాయుల యొక్క ప్రమోషన్లు కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, అనేక అంశాల మీద పనిచేయడం జరిగింది. మిత్రుడు మోడల్ స్కూల్స్ గురించి చెప్పారు, మిత్రుడు జనరల్ గా మన టీచర్స్ గురించి, ఎయిడెడ్ స్కూల్స్ గురించి కూడా చెప్పారు. ఇవన్నీ
పని చేయడం, మళ్ళీ ఈరోజు మీ ముందుకు రావడం, మరి మన ముందున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వాలు ఎవరున్నా ఉపాధ్యాయుల సమస్యలే ఏకైక ధ్యేయంగా ముందుకు వెళ్ళడం, పరిష్కారం చేయడం జరిగింది. మరి ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో మిత్రులంతా కలిసికట్టుగా మరి ముందుకు రావడం. యాక్చువల్గా మరి నేను ఓడిపోయినప్పటికీ 19 నుండి ఈ రోజు వరకు కష్టపడి మళ్ళీ నేను ఉపాధ్యాయులకే సర్వీస్ చేయాలి అని చెప్పి 5.5 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నా మీరందరూ అని చెప్పి అంతా కోరుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా అవకాశం కల్పించకపోయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా 11 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకం, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు కోరడంతో డెఫినెట్ గా నేను ముందుకు వస్తాను అని చెప్పి ఈ రోజు ముందుకు రావడం. ముఖ్యమంత్రులతో గతంలో 2015 కావచ్చు, 18 కావచ్చు, 24 కావచ్చు పదోన్నతులు బదిలీలు చేయించడంలో, ముఖ్యమంత్రులతో చర్చించడంలో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. 24లో 18లో మరి ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ తీసుకుని వెళ్ళినారు. 24లో సంక్రాంతి పండుగ రోజు కూడా ఇదే పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆ రోజు ఆ మీటింగ్ ఏర్పాటు చేయించడంలో ప్రధాన పాత్రధారి. ఆ విధంగా పదోన్నతులు బదిలీలు మొన్న కూడా సాధించుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర అర్ధగంట వారు టైం ఇచ్చి మాట్లాడితే పదోన్నతులు కావాలి, బదిలీలు కావాలి అంటే వెంటనే ఫోన్ చేసి చెప్పారు. సర్వీస్ రూల్స్ గురించి మాట్లాడాం. అంటే ఎక్స్ఎమ్మెల్సీగా ఉండి కూడా నా ఉపాధ్యాయులకు ఏదో సర్వీస్ చేయాలని ఆలోచనతో ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఈ ఎన్నికల్లో మీ అందరి సహకారంతో, పెద్దలందరి బ్లెస్సింగ్స్ తో ఈరోజు ఈ ప్రెస్ మీట్ లో మరి ఇంటర్ జేఏసీ మధుసూదన్ రెడ్డి గారు ఉండాల్సి ఉండే, మధుసూదన్ రెడ్డి గారు ఫోన్ చేశారు. అదేవిధంగా మా ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి గారు కూడా ఈ మీటింగ్ లో ఉండి అన్నా మీ వెంట నేనుండి మీకు మద్దతు ఇస్తానని చెప్పారు. కానీ వారి సోదరులు అకాల మరణం చెందడం, వారు ఈ రోజు కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అయినప్పటికీ ఆ పరిస్థితుల్లో ఉండి కూడా ఫోన్ చేసిండు, అన్నా నేను ఫోన్ మెసేజ్ ఇస్తాను. వారి మెసేజ్ కూడా వారు వీలుంటే తీసుకుందాం. మధుసూదన్ రెడ్డి గారు తెలియజేశారు, అన్నా నేను కూడా ఇక్కడికే సిద్దిపేట వచ్చినా లేను, మీరు మాట్లాడేటప్పుడు మరి మధుసూదన్ రెడ్డి గారు ఇంటర్ జేఏసీ చైర్మన్ మద్దతు ఇచ్చిండ్రు అనే విషయాన్ని మీరు తెలియజేయాలన్నా అని చెప్పి వారు ఫోన్ చేసి మరీ కోరింది. మీరంతా ఈ ప్రెస్ మీట్ లో లేనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకానికి అందరికీ నేను ఒక మాట ఇస్తున్నాను, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి మీ సహకారంతో విజయం సాధిస్తాను అని చెప్పి భగవంతుడి దయ వలన విజయం చేకూరుతుంది అని చెప్పి నేను మీ అందరినీ సహకారం, మీ ఆశీర్వాదాలు కోరుతూ ఈ రాష్ట్రంలో సిపిఎస్ ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా చాలా మంది ఈ రోజు రాష్ట్రంలో 60% సిపిఎస్ టీచర్లు. ఆ సిపిఎస్ రద్దు చేయించాల్సినటువంటి బాధ్యతను ఒక ప్రధాన బాధ్యతగా నేను స్వీకరించి అవసరమైతే ఎంతటి దీక్షకైనా వెనుకాడను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. 2003 డిఎస్సి సెంట్రల్ గవర్నమెంట్ 57 మెమో ఇచ్చింది. ఆ మెమో ప్రకారం ఇప్పటికే కావాల్సి ఉండి డెఫినెట్ గా 2003 డిఎస్సి మిత్రులకు న్యాయం చేసే వరకు విశ్రమించను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కేజీబీవీ టీచర్లకు సెంట్రల్ ఆనాటి మినిస్టర్
హెచ్ఆర్డి మినిస్టర్ జవదేకర్ గారి దగ్గరికి వెళ్లి వారికి 12 నెలల జీతం, అంతకుముందుకు 10 months శాలరీస్ ఉండేది, 2 నెలలు ఎక్కడ వీళ్ళు పని చేసుకుంటారు సార్ అంటే వెంటనే స్పందించి వారు 12 నెలల శాలరీస్ కి ఒప్పుకొని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వారు అపాయింట్ అయిన 2 సంవత్సరాలకే ఎవ్రీ ఇయర్ టెస్ట్ పెట్టి తీసుకుంటామని తొలగించినారు. ఆ ఉత్తర్వులు రద్దు చేయించి వారిని యథావిధిగా కొనసాగేటట్లు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చేయించాను. ఇప్పుడు ఎస్ఎస్ఏ కింద పనిచేసే ఉద్యోగులు ఐఆర్పీలు కావచ్చు, సిఆర్పీలు కావచ్చు, పీటీఐలు కావచ్చు, వీరందరికీ కేజీబీవీ మా మహిళా టీచర్ వీళ్ళందరికీ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మినిమం టైం స్కేల్ ఇప్పించేంత వరకు ఖచ్చితంగా కష్టపడి మీ తరఫున పనిచేస్తాను అని చెప్పి తెలియజేస్తాను. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఒక తేడా, ఉపాధ్యాయుల పదోన్నతులు కొన్ని సంవత్సరాల వరకు కావడం లేదు. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి చేయించడం జరిగింది. దీనికి ఒక శాస్త్రీయ పద్ధతిని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్యానల్ లిస్ట్ తయారు చేసి ఎవ్రీ మంత్ ఆ సంవత్సరంలో సరిపడేటటువంటి సీనియారిటీ ప్రకారంగా లిస్టు ప్రిపేర్ అవుతుంది. ఏ నెలలో ఏ టీచర్ రిటైర్ అయినా ఆ ఉన్నటువంటి సీనియారిటీ లిస్టులో, మెరిట్ లిస్టులో ఫస్ట్ ప్రయారిటీ నుండి ఎవ్రీ మంత్ ప్రమోషన్స్ ఇచ్చే అవకాశం కల్పించేటట్లుగా మనం పనిచేయించాల్సినటువంటి అవసరం ఉంది. సర్వీస్ రూల్స్ ఇప్పటి వరకు మరి జైలుగా పదోన్నతులు కానివ్వండి, అదేవిధంగా డైట్ లెక్చరర్స్, డిప్టీఓలు, ఎంఈఓలు వేలాదిగా ఖాళీ ఉన్నాయి. వాటన్నింటినీ పూర్తి చేయించి సర్వీస్ రూల్స్ తీసుకురావాలంటే 223 జీవోను రద్దు చేసి 302 జీవోను పునరుద్ధరిస్తే డెఫినెట్ గా ఈ ఇప్పుడు చెప్పినటువంటి పదోన్నతులన్నీ పూర్తయితాయి. దీని మీద ముఖ్యమంత్రి గారితో మరి గతంలోనే మాట కూడా తీసుకున్నాం. హెల్త్ కార్డ్స్ ఆల్ డిపార్ట్మెంట్స్, అవి జనరల్ టీచర్స్ కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, కేజీబీలు కావచ్చు, అన్ని సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మరి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించేటటువంటి ఒక ఏటీఎం లాంటి హెల్త్ కార్డ్ సాధించేటటువంటి దిశలో నేను పనిచేస్తాను అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. పిఆర్సీ మరి 50% పిఆర్సీ, అదేవిధంగా వెంటనే ఈ పెండింగ్ డిఏలు 4 డిఏలు ఉన్నాయి. పెండింగ్ బిల్స్ ఉపాధ్యాయులు, జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ రిటైర్ అయిన వారి యొక్క పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఈ పెండింగ్ బిల్స్ మరి ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో రిపేర్ చేసి ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి ఇవి క్లియర్ చేయించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్ కు 010 ద్వారా వేతనాలు రావాలి, కారుణ్య నియామకాలు కూడా జరగాలి. వీటి మీద పట్టుదలతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా కోరినప్పుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరి కరెంటు బిల్లులు ప్రభుత్వమే కట్టేటట్లుగా మాట ఇవ్వడం, అదేవిధంగా స్కావెంజర్ లేకపోవడం, వారిని కూడా వెంటనే మరి అలాట్ చేసేటట్లుగా ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రధాన ఉపాధ్యాయులకు బడ్జెట్ కూడా కేటాయించినాం. అందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమస్యలు పరిష్కరించే దిశలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక్కొక్కటిగా సాధించేటటువంటి పద్ధతిలో ముందుకు వెళ్తాము అని చెప్పి తెలియజేస్తూ, మరి మిత్రులారా, అధ్యాపకుల సమస్యల్లో గతంలో మా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, వారి కొరకు అందరం కలిసి మరి ప్రమోషన్స్ అయినా, ట్రాన్స్ఫర్స్ అయినా, రకరకాల అది పిఆర్సీ కావచ్చు, 3 ఏళ్ల వయసు పెంపు కావచ్చు, మనందరం కలిసి సాధించుకున్నాం. ఇక ముందు కూడా అధ్యాపక లోకానికి, ఆచార్యుల కొరకు నేను కష్టపడి మీ వెంట ఉండి పనిచేస్తాను అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎయిడెడ్ పాఠశాలలో ప్రభుత్వంతో కలుపుట మరి గతంలోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాం. ప్రస్తుత ముఖ్యమంత్రి గారితో, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి లిమిటెడ్ సంఖ్య ఉంది,
ఈ ఎయిడెడ్ టీచర్స్ వాళ్ళని వీలైనంత మేరకు ఇందులోనే మెర్జ్ చేసేటట్లుగా మరి గతంలోనే ప్రాతినిధ్యం చేశాను నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు. అది కొంచెం వాళ్ళ ఆస్తులు ఇవ్వరు అనే దాని మీద ఆగింది. మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తాము అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి మిత్రులారా, డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీ అధ్యాపకులు ఆ యూజీసీ 7th PRC ఏరియర్స్ రాలే ఇప్పటి వరకు. అవి ఇప్పించడానికి ఏరియర్స్ తప్పకుండా నేను కృషి చేస్తాను అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ టీచర్లు కానీ గురుకుల టీచర్లు కూడా వారి యొక్క టైమింగ్స్ విషయంలో ఇంకా వారికి కొన్ని కేర్ టేకర్ కూడా కేజీబీవీలో నింపాలి. గురుకుల పాఠశాలలో కూడా వారి యొక్క సౌకర్యాలను వారు సెలవు దినాల్లో పనిచేస్తున్నారు, దాని కాంపన్సేట్ గా మరి సిసిఎల్స్ ఇప్పించేటట్లు ఇంకా వారి సమస్యల మీద నేను కృషి చేస్తానని, అన్ని విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల యొక్క సమస్యలు బాగా తెలిసిన వాడిని, మీ అందరి కొరకు ఈ రోజు ఏ విధంగా మాటిస్తున్నానో మీ అందరి సహకారంతో రేపు మీరు గెలిపించిన తర్వాత కూడా మీ కొరకు పనిచేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంత సమయం ఇచ్చినటువంటి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జాక్టో మిత్రుడు, మా డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ మిత్రుడు, ఇంటర్ జాక్ మిత్రుడు, ఇంకా చాలా మంది సిపిఎస్ టీచర్లు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. సిపిఎస్ రద్దు కొరకు నేను ఎంతటి దీక్షకైనా ఏ రకమైన కార్యక్రమానికైనా ముందుంటాను అని చెప్పి సిపిఎస్ రద్దు చేయించడమే ఏకైక ధ్యేయంగా ముందుకు వెళ్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తామన్నాను. పండిట్ పీటీల అప్గ్రేడేషన్ కూడా మిత్రుడు చివరగా నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు 10,479 పోస్టులు ఆ రోజు ఫైనాన్స్ కాన్ఫరెన్స్ తో ఒక జీవో ఇప్పిస్తే అప్పుడున్నటువంటి కొన్ని సంఘాలు ఈ జీవోనే కాదు అని చెప్పిన ప్రచారం చేసిండ్రు, రవీందర్ గెలుస్తాడేమోనని. కానీ ఆనాడు ఆ జీవో వెంటబడి నేను తీసుకొస్తే ఆ జీవోలో 10,479 పోస్టులు మొన్న ముఖ్యమంత్రి గారిని ఒప్పించి కోర్టు కేసులు కూడా క్లియర్ అయితే ఆ పండిట్ పిజిటి మిత్రులకు అప్గ్రేడేషన్ జీవో ఇంప్లిమెంట్ అయి పదోన్నతులు పొందినారు. ఆ మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా మరి ఇంకా మిగిలిన కొన్ని పోస్టులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేపిస్తాను. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ఇప్పటికే నేను పలు సందర్భాల్లో మొన్న పదోన్నతులు కావచ్చు, బదిలీలు కావచ్చు, ఇంకా ఆశ్రమ పాఠశాలలో సిఆర్టీలు ఉన్నారు. ఆ సిఆర్టీలను కూడా 12 వాళ్ళకు 10 months ఉండే శాలరీస్ 12 months చేయించడం, వారందరికీ మినిమం టైం స్కేల్ ఇప్పించడంలో ఖచ్చితంగా నిలబడి వారికి ఆ పని చేపిస్తాము అని చెప్పి మా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల మిత్రులకు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరి మా జాక్టో మిత్రులకు, మా మీడియా మిత్రులకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మా డిగ్రీ కాలేజ్ సోదరులు, అసోసియేషన్ పెద్దలు, ఇంటర్ జాకు ఈ రోజు ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా స్నేహితులు, మా మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మార్చి 2025లో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక పూల రవీందర్ లాగా పని చేయండి, కష్టపడండి, గెలిపించండి. నేను మీకు ఒక సేవకుడిగా పనిచేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అని.